దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మంగళవారం వేకువజాము ప్రార్థనలు మాతో కలిసి ప్రార్థనలో పాల్పంచుకోవడానికి మరి సిద్ధపడిన సంఘ సభ్యులకు మరి ఇతర ప్రాంతాల నుండి లైవ్ ద్వారా చూస్తున్న దేవుని బిడ్డలందరికీ ప్రభు నామమున వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. గత రాత్రి కాలము దేవుడు మనందరికీ సుఖనిద్రను కలగజేసి చక్కని దర్శనములతో కలల ద్వారా దేవుడు దర్శించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చక్కని పాట పాడి దేవుని మహిమపరుచుకుంటూ మనము నేటి వేకువజాము ప్రార్థనను ప్రారంభించుకుందాం. మాతో కలిసి ఈ పాట పాడుతూ దేవుని మహిమపరచండి. నష్టమొచ్చినా నీవే ఉన్నావు, కష్టమొచ్చినా నీవే ఉన్నావు, నష్టమొచ్చినా నీవే ఉన్నావు, నీవే ఉన్నావు యేసు, నీవే ఉన్నావు. చూస్తూ ఉన్నావు నన్ను కాస్తూ ఉన్నావు, నీవే ఉన్నావు యేసు, నీవే ఉన్నావు. చూస్తూ ఉన్నావు నన్ను కాస్తూ ఉన్నావు. ఐగుప్తులోన ఇశ్రాయేలు బాధను నీవు చూచినవు, వారికై దిగి వచ్చావు. ఐగుప్తులోన ఇశ్రాయేలు బాధను నీవు చూచినవు, వారికై దిగి వచ్చావు. పరోతో పోట్లాడి మహిమలెన్నో చూపించి, పరోతో నాడి మహిమలెన్నో చూపించి, తోడుగా నిలిచావు, నీడగా నిలిచావు. మేఘస్తంభం అగ్నిస్తంభమై తోడుగా నిలిచావు. నీవే ఉన్నావు యేసు, నీవే ఉన్నావు. చూస్తూ ఉన్నావు నన్ను కాస్తూ ఉన్నావు. పాప ఊబిలోన ఈ పాపి బాధను నీవు చూసినవు, నాకై ప్రాణమిచ్చినావు. పాప ఊబిలోన ఈ పాపి బాధను నీవు చూసినవు, నాకై ప్రాణమిచ్చినావు. అపవాదితో కొట్లాడి వాడి చెర నుండి విడిపించి, అపవాదితో కొట్లాడి వాడి చెర నుండి విడిపించి, రక్షణనిచ్చావు, నన్ను నీతో నిలిపావు. నీటితోటి అగ్నితోటి బాప్తిస్మమిచ్చావు. నీవే ఉన్నావు యేసు, నీవే ఉన్నావు. చూస్తూ ఉన్నావు నన్ను కాస్తూ ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మరి మంగళవారం వేకువజాము ప్రార్థనను చేయడానికి మన మధ్యన దైవజనురాలు రిబ్కా గారు ఉన్నారు కనుక ఆమె ప్రార్థన చేస్తుండగా మీరందరూ కూడా
ఆమెతో కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. దేవుని నామమున అందరికీ వందనాలు. ఈ యొక్క మరి ఉదయకాలము మంగళవారం రోజు ఉదయకాలం ప్రార్థనలో మనలందరినీ కూడా దేవుడు సమకూర్చిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలండి. మరి ఈ సమయంలో ఈ ప్రార్థనలో పాల్పొందుకుంటున్నటువంటి సంఘ సభ్యులకు, విశ్వాసులకు, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరి ఈ రాత్రికాలం అంతా కూడా సుఖనిద్రను మనకు దయచేసి ఈ వేకువజాము ప్రార్థనలో మనలందరినీ కూడా మరి ప్రార్థించడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపా భాగ్యం బట్టి దేవాతి దేవునికి మనం వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తోత్రం తండ్రి, మహిమ గల మహారాజా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుతున్న మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రముల రాజా, మా రాజా, సర్వశక్తిమంతుడా నీకు వందనములయ్యా ప్రభా. రాజుల రాజా, ప్రభుల ప్రభా, యేసయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడంచు పరిశుద్ధ దూతలతో కొనియాడబడుచు నిత్యము నాయన ప్రభ దేవదూతలతోటి నాయన ప్రభా స్తుతింపబడుతున్నటువంటి మా తండ్రి, నీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇదిగో నాయన ప్రభా, ఎవరికి లేనటువంటి కృపా భాగ్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము నాయన ప్రభా, ఇదిగో నాయన నేను ప్రార్థించుకోవడానికి నాయన ప్రభా రాత్రికాలం అంతా కూడా నాయన సుఖనిద్ర మాకు దయచేసి ఈ యొక్క వేకువజాము ప్రార్థనలో మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు అయ్యా ప్రభా, యేసయ్యా నీ కృప ఎంతో గొప్పదయ్యా. నువ్వు మా ఎడల చూపిస్తున్నటువంటి నీ ప్రేమకై, నీ కృపకై, నీ జాలికై నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మేమేమై ఉన్నాం అది కేవలం నీ కృప ప్రభా. నీవు లేకుండా నాయన ప్రభా ఏది జరగదయ్యా ప్రభా. నీవు మా ఎడల నాయన కృప చూపిస్తున్నావు కనుక నాయన మేము ఇంకను కూడా ప్రభా సజీవుల గుంపులో ఉండి నాయన ప్రభా ఈ యొక్క ప్రార్థనలో పాలు పొందుకోవడానికి నాయన మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి, ఆయన గొప్ప సమయమును బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నామయ్యా ప్రభా. యేసయ్యా జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ఉదయ కాలం నాయన ప్రభ సంఘ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నానయ్యా. సంఘంలో ఉన్నటువంటి నాయన ప్రభ అనేక ఆర్థిక పరిస్థితుల్లో నుండి బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నానయ్యా ప్రభ. రూపాయి మొదలుకొని లక్షల వరకు ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో నాయన వారి అప్పుల నుంచి నువ్వు విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా నీ దగ్గర తప్ప మాకెక్కడి నుంచి కూడా నాయన ప్రభ సహాయం దొరకదయ్యా ప్రభా. నీవే సహాయం చేయగల దేవుడు కనుక నాయన ప్రభా ఇదిగో ప్రతి విధమైన అప్పుల బాధ అన్నది చాలా భయంకరమైనటువంటి వేదన కలుగజేస్తుంది అయ్యా ప్రభా. ఆ యొక్క పరిస్థితుల నుంచి మేము కూడా నాయన ప్రభా, మేము ఆ పరిస్థితుల నుంచి నాయన ప్రభా వచ్చిన వారమే కనుక నాయన ప్రభా ఆ పరిస్థితి గురించి కూడా మాకు నాయన కానీ ఎంతగానో నాయన ప్రభా తెలిసినది ప్రభా. ఈ యొక్క అప్పుల బాధలో సతమతపోతున్న బిడ్డలను విడిపించండి అయ్యా ప్రభా. నీ కృపను దయచేయండి అయ్యా. వారి యొక్క అప్పులను కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఇదిగో ఈ ఉదయ కాలం ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసయ్యా ఎంతోమంది నాయన ప్రభా ఇగో నాయన సొంత గృహము కొరకు నాయన ఎన్నో దినములు బట్టి నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నారయ్యా ప్రభా. సొంత గృహములు లేని వారికి నాయన ప్రభ గృహములు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మా దేవా మా రక్షకుడా నాయన ప్రభ నీవు తప్ప మాకు ఎవరు సహాయం చేస్తారయ్యా ప్రభా. యేసయ్యా ఇదిగో నాయన ప్రభ ఈ యొక్క భూమి మీద నాయన ఎక్కడైతే నాయన ప్రభ ఇదిగో ఎంతోమందికి నాయన ప్రభ సొంత గృహములు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారయ్యా. నీవు సహాయం చేయండి అయ్యా. సొంత గృహములు నాయన ప్రభ కట్టుకోవడానికి నాయన ప్రభ మార్గము సరళం చేసిన నాయన ప్రభ నూతనమైన ఈ యొక్క సంవత్సరంలో నూతనమైన గృహములు ఇచ్చి వారిని దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్య ఉద్యోగములు చేస్తున్న వారిని నువ్వు దీవించండి అయ్యా. ఉద్యోగములు హెచ్చించండి, ఇంక్రిమెంట్స్ దయచేయండి, ప్రమోషన్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉద్యోగంలో నాయన ప్రభ ఎంతోమంది మారాలి అని నాయన ప్రభ చూస్తున్న బిడ్డలకు నాయన ప్రభ వారికి మంచి నాయన ప్రభా ఇగో నాయన కంపెనీల్లో నాయన ప్రభా వారికి మంచి ఉద్యోగంలో రావడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది శాలరీస్ చాలా తక్కువ జీతములతోటి బాధపడుతున్నారయ్యా. వారి యొక్క జీతములు పెంచండి అయ్యా ప్రభా. జీతములు వారికి సరిగ్గా నాయన ప్రభా మంచిగా వారు ఉండడానికి తినడానికి నాయన ప్రభా సరిపోయేంతగా వారి యొక్క జీతములు
శాలరీస్ పెరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, నీకు వందనములయ్యా. ఉద్యోగంలో లేని వారి కొరకు ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. నువ్వు ఉద్యోగంలో నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి నాయన ప్రభా నీవే ఆశ్రయంగా ఎన్నో ఇంటర్వ్యూస్, ఎన్నో నాయన ప్రభా కంపెనీలు తిరుగుతున్నారేమో కానీ నాయన ప్రభా నీవు వారిని దర్శించి నాయన వారికి ఉద్యోగములు నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిత్యంగా ఉద్యోగములు ఇచ్చి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహము కాని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. అటువంటి ఘనమైన వివాహము కోసం నాయన ప్రభా యవనస్తులు యవనరాండ్లు ఎదురు చూస్తుండగా వారి జీవితంలో నాయన ప్రభా సాటి అయిన సహాయములు వారికి దయచేసి నాయన ప్రభా నిశ్చయంగా వివాహములు జరగడానికి నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. వివాహం అయ్యి గర్భఫలం లేని బిడ్డలను గురించి నాయన ప్రభా ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. వారి యొక్క గర్భములు నువ్వు తెరవండి అయ్యా ప్రభా. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నీ హస్తము నాయన ప్రభా వారిని ముట్టి నాయన ప్రభా నాయన ఈ యొక్క గర్భఫలము యెహోవా ఇచ్చిన నాకు అనుగ్రహం అని నాయన ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పేటట్లుగా వారికి గర్భఫలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనములయ్యా ప్రభా. యేసయ్యా ఎదుగో నాయన ప్రభా గర్భిణీ స్త్రీలుగా ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభా. గర్భఫలము నీవిచ్చినది కనుక నాయన ప్రభా ఇగో గర్భంలో ఉన్న బిడ్డను నాయన ప్రభా తల్లిని ఆరోగ్యమును దయచేయండి. గడియలు నిండినప్పుడు సుఖమైన ప్రసములో దయచేసి తల్లి బిడ్డలను ఆరోగ్యకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన ప్రభా ఇగో నాయన ప్రసవించినటువంటి తల్లి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారికి చిన్న బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యం దయచండి. వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి శరీర బలహీనతలు కలగకుండా నాయన ప్రభా వారికి మంచి ఆరోగ్యంలో నువ్వు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభా యవనస్తుల గురించి నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా ఇదిగో చదువుకుంటున్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నా. ఇదిగో నాయన చిన్న తనము నాయన ప్రభా ఎల్కేజీ నర్సరీ నుంచి నాయన ప్రభా పీజీ వరకు నాయన చదువుకుంటున్నటువంటి బిడ్డలను నువ్వు నీ కృపలో భద్రపరిచిండి అయ్యా ప్రభా. వారి చదువుల్లోను వారి ప్రయాణాల్లోనూ నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరికైతే నాయన ప్రభా జ్ఞానము లేకుండా నాయన ప్రభా చదువు లేకుండా జ్ఞాపక శక్తి లేకుండా ఉన్న వారిని నువ్వు దర్శించి జ్ఞాపక శక్తిని దయచేసి చక్కగా నాయన ప్రభా ఉన్నతంగా బిడ్డలు నాయన ప్రభా చదువులు అన్నిటిలో నాయన ముందుగా ఉండడానికి నాయన ప్రభా నీ జ్ఞానమును జ్ఞాపక శక్తిని నువ్వు అనుగ్రహించమని బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య గొప్ప దేవుడా నీకే వందనం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభ ఇదిగో నాయన ప్రభా రికాల్ మొదలు నన్నెత్తి వరకు ఎన్నో వ్యాధులతోటి నాయన ప్రభ బలహీనులుగా ఉంటూ నాయన ప్రభ వారు ఎంతో నాయన ప్రభ వారు నీరసించిపోతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిని ముట్టండి అయ్యా, స్వస్థపరచండి నాయన ప్రభ. దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి. యేసయ్య ఎంతో మంది నాయన ప్రభ యేసయ్యా ఇదిగో నాయన థైరాయిడ్, షుగరు, ఆయన బీపీ, నాయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నరాల బలహీనతతోటి ఆయన ఎన్నో సంవత్సరంలో బాధపడుతున్న వారిని నువ్వు దర్శించండి అయ్యా. నిశ్చయంగా వ్యాధిని నువ్వు తీసివేసేసి నేనున్నాను అని నాయన నీ మహిమగల కార్యములు నాయన ప్రతి ఒక్కరి జీవితంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నువ్వు స్వస్థపరిచి యెహోవాగా నువ్వు ఉన్నావయ్యా. ఈ భూమి మీదకు మమ్మల్ని పంపించినప్పుడు మేము ఎంత ఆరోగ్యకరంగా ఉన్నామో నాయన ప్రభా మేము మరణించే వరకు కూడా నాయన ప్రభా అంతే ఆరోగ్యము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మా శరీరాలను కృంగదీస్తూ మమ్మల్ని బలహీనలు చేస్తూ నాయన ప్రభా మా మీద దాడి మమ్మల్ని నాయన ప్రభా వ్యాధులు ఏలుతున్న ప్రతి వ్యాధిని యేసు నామములో కొట్టివేసి నాయన ప్రభా పరిపూర్ణ ఆరోగ్యము మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవుడువా, సర్వశక్తిమంతుడా, నీకే వందనములయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా ప్రభా. సంఘంలో నాయన ప్రభా ఇదిగో నాయన బిడ్డలు ఆదివారపు నాయన ప్రభా ఇదిగో నాయన ప్రభా వాలంటీర్స్గా ఉంటూ నాయన ప్రభా సహకారులుగా ఉంటూ నాయన ప్రభా అన్ని విషయంలో నాయన ప్రభా సహకారులుగా ఉంటున్నటువంటి బిడ్డలను నీ కృపలో భద్రపరచండి అయ్యా ప్రభా. నీ దీవెనలు అందించండి. వారు ఏదైతే మొర్ర పెడుతున్నారో, వారు ఏదైతే అడుగుచున్నారో వారిని ఆయన ప్రతి అవసరతను తీర్చిన ఆయన ప్రభా వారిని సర్వ సమృద్ధిని వారికి దయచేసిన ఆయన ప్రభా. వారి బిడ్డలను నాయన ప్రభా వారు చేస్తున్నటువంటి ఉద్యోగములు, వ్యాపారములు, చేతు పనులు ప్రతి ఒక్కటి దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యా
ఇంకో నాయన ప్రభ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభ ఆ ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతి పని వారిని, వ్యవసాయం చేస్తున్న వారిని, ఆయా వృత్తులలో పనిచేస్తున్న వారిని ప్రతి ఒక్కరిని నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. గొప్ప దేవుడు, నిన్ను ఆశ్రయించిన బిడ్డలను నువ్వు ఎన్నడూ కూడా నాయన ప్రభ విడిచిపెట్టే దేవుడు కాదు గనుక నాయన ప్రభ ప్రతి ఒక్కరిని నాయన నిన్ను ఆశ్రయించి నాయన ప్రభ నీ నామం ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన ఆలకించి వారి మీద నీ ఆశీర్వాదములు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఈ ఉదయ కాలము నాయన ప్రభ నీ పాదములు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి ప్రభ. మా సంఘమును దర్శించండి అయ్యా. యేసయ్య మా యొక్క సంఘ పరిస్థితులు ఎరిగిన దేవుడు, ఎన్నో సంవత్సరములు బట్టి నాయన ప్రభ మందిరం కోసం మేము ఎంతగానో నాయన ప్రభ నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. మాకు సహాయం చేయండి ప్రభా, మాకు సహాయం చేయండి తండ్రి. నీవు తప్ప మాకు సహాయం చేయగలటువంటి వారు ఎవ్వరూ లేరయ్యా ప్రభా. నువ్వు గొప్ప నా దేవుడు అయ్యా ప్రభా. నాయన ఈ యొక్క భూమికి పునాదులు వేసినటువంటి తండ్రి ప్రభా. నాయన ఆకాశం నీది, భూమి నీదయ్యా. భూమి నీ పాదపీఠముగా ఉన్నది తండ్రి. నాయన ప్రభ ఈ యొక్క భూమి మీద నాయన ప్రభా, ఈ యొక్క భూమి అంతటికి నాయన ప్రభా సృష్టికర్త నాయన ప్రభా. ఇదిగో నాయన మాకు స్థలమునైనా ప్రభా ఏర్పరచండి అయ్యా ప్రభా. ఒక సదాధిపతిని నాయన నువ్వు పంపించినైనా ప్రభా స్థలమును నాయన మందిరమును కట్టబడుటకు నాయన ప్రభా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా ప్రభా. మేమైతే వట్టివారమయ్యా. ఇదిగో మేమైతే నాయన ప్రభా మా దగ్గర అయితే ఏ ధనమును నాయన ప్రభ ఆ యొక్క మందిరము కట్టగల సామర్థ్యము కానీ నాయన ప్రభ మా దగ్గర అయితే ఏ మాత్రము లేదు. కానీ నాయన ప్రభ మేము నమ్ముకున్న మా దేవుడి దగ్గర, మేము ఆశ్రయించిన మా తండ్రి దగ్గర సమస్తము ఉన్నాయని మేము ఎరిగి ఉన్నామయ్యా ప్రభా. యేసయ్య నీ కార్యములు నాయన ప్రభా, యేసయ్య మా యొక్క సంఘం మీదను మా మీదను నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నావు. మందిర విషయంలో నాయన ప్రభా నీ గొప్ప అద్భుత కార్యము జరిపించండి అయ్యా ప్రభా. మందిరము కట్టబడడానికి, స్థలమును కొనబడడానికి, మందిరం కట్టబడడానికి నాయన పర్మిషన్స్ నాయన ప్రతి ఒక్కటి కూడా నీవు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవుడు అయ్యా ప్రభా. యేసయ్య నీవు చూపించావయ్యా ప్రభా. నాయన ఈ సేల ప్రాంతమును నువ్వు చూపించావయ్యా. మేమైతే నాయన ప్రభా ఆ పేరు కూడా మేము ఎప్పుడు వినలేదు. కానీ నువ్వు పలానా చోటుకి వెళ్ళమని నువ్వు ఈసేల ప్రాంతమును చూపించి అక్కడ నాయన ప్రభా సంఘమును ఏర్పరచమని చెప్పిన దేవుడు అయ్యా ప్రభా. పేరు పెట్టి ప్రతి ఒక్కరిని నువ్వు సంఘమును నడిపించినటువంటి తండ్రి ప్రభా. యేసయ్య నువ్వు ఏర్పరచబడినటువంటి సంఘము, నువ్వు దర్శన సంఘముగా ఇచ్చినటువంటి సంఘము నాయన ప్రభ నీ బిడ్డలు, నువ్వు ఏర్పరిచినటువంటి బిడ్డలు నాయన మొర్ర పెడుతున్నారయ్యా. నాయన మాకంటూ ప్రభా సంఘం ఒక మందిరము కావాలని మేమందరము కూడా నాయన ప్రభు ఏక కంఠముతోటి మనసారా నిన్ను ఆరాధించుకోవడానికి నాయన మాకు మందిరము కావాలని నేను బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా, మాకు సహాయం చేయండి అయ్యా ప్రభా. మా యొక్క మందిరం విషయంలో నీ గొప్ప సహాయత ఈ యొక్క 2026 నాయన ప్రభ మా యొక్క సంఘ జీవితంలో ఒక అద్భుత కార్యము, సర్వ శరీరులు నాయన అనేక మంది విశ్వాసులు, అనేక మంది సేవకులు నాయన ప్రభ ఆశ్చర్యపోయేటట్లుగా నాయన వారి యొక్క విశ్వాసమును నాయన పెంపొందించుకునేటట్లుగా ఈ యొక్క కార్యము నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను. మందిర విషయంలో నువ్వు జరిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మేము అడగక ముందే ఆ స్థలమును మాకు చూపించినటువంటి దేవుడు అయ్యా ప్రభా. మేము అడుగుచున్నామయ్యా ఆ సంఘముకు, ఆ మందిరముకు కావలసినటువంటి నాయన ప్రభా ధన సహాయము నాయన ప్రభా నాయన మా దగ్గర లేదు కానీ నీ దగ్గర ఉన్నదయ్యా. నాయన మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఏ విధముగా మందిరము కట్టాలి, ఏ విధముగా నాయన ప్రభా యొక్క నాయన పునాదులు వేయబడాలి అన్నది నాయన ప్రతి ఒక్కటి కూడా నాయన ప్రభా సంగమునకు దాసులకు తెలియచేయమని ప్రార్థిస్తున్నాం. అనేక మంది సేవకులు నాయన వచ్చి నాయన ప్రభా ఆ యొక్క మందిర ఆవరణంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యము నాయన ప్రభా, అయాజ్యము నాయన మందిరమును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను.
గొప్ప దేవుడా, జీవాధిపతి నీకు వందనములయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి యుద్ధములు చేసినటువంటి తండ్రివయ్యా ప్రభా. నీవు మా పక్షమును ఉండి మమ్మల్ని నడిపించినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షమును ఉండి నాయన ప్రభా పోరాడినటువంటి తండ్రివయ్యా. నీవు మా పక్షం నుండి నాయన మా కోసం ప్రాణం పెట్టిన తండ్రివయ్యా. నీలాంటి దేవుని కలిగి ఉన్నటువంటి మేము ధన్యులుగా మేము భావిస్తున్నామయ్యా ప్రభా. గొప్ప దేవుడా, నువ్వు మందిర విషయంలో గొప్ప కార్యము నువ్వు జరిపిస్తున్నావని మేము ఎంతగానో విశ్వసిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనములయ్యా. ఈ ఉదయ కాలము ప్రార్థనలో నాయన ప్రభ ఏకీపించినటువంటి ప్రతి ఒక్క బిడ్డలను నువ్వు దర్శించండి, నీ కృపలో భద్రపరచండి. వారి యొక్క కుటుంబ పరిస్థితులు ఎరిగిన దేవుడు, వారి యొక్క స్థితిగతులను ఎరిగిన దేవుడు కనుక నాయన వారి కుటుంబాలలో నాయన ప్రభ ఏది తక్కువగా ఉంది, ఏది ఎక్కువగా ఉన్నది, ఏ యొక్క పరిస్థితి నాయన ప్రభా ప్రతి కుటుంబాలను నాయన ప్రభ నువ్వు దర్శించండి అయ్యా. వారి యొక్క స్థితిగతులను నువ్వు మార్చమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలలో ఉన్నటువంటి నాయన ప్రభ ప్రతి విధమైన ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు నాయన నువ్వు మార్చివేసి నాయన ప్రభ గొప్పగా నాయన జీవింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది నాయన ప్రభ వారి బిడ్డల కోసం నాయన ప్రభ ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నారయ్యా ప్రభ. వారి దుఃఖమును నాయన ప్రభ నువ్వు తీసివేసి నాయన ప్రభ నాయన వారి జీవితంలో నువ్వు వెలుగును, సంతోషమును నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా, జీవాధిపతి నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఇంకను నాయన ప్రభ మంచిగా చదువుకుని నాయన ప్రభ ఉద్యోగముల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారిని నాయన ప్రభ వారికి నాయన ఒక మంచి సీట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను నాయన ప్రభ వారికి గొప్ప మంచి కాలేజెస్లో వారికి సీట్లను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జీవాధిపతి నీకు వందనములయ్యా. ఉదయం లేచితే నాయన ప్రభ అనేక విషయంలో నాయన ప్రభ ప్రయాణాలు చేస్తూ నాయన ప్రభ బయటికి వెళ్ళి వచ్చుచున్న వారిని నాయన ప్రభ వారి రాకపోకలు ఎందు నీ దూతలు కావలు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఉదయ కాలము నాయన ప్రభ ఇదిగో ఈ యొక్క ప్రారంభ ప్రార్థన ఇప్పుడు నుంచి నాయన ప్రభ ఈ రాత్రి నిద్రపోయే వరకు నాయన ప్రభ ప్రతి పనిలో కూడా నాయన ప్రభ నీ కృపను దయచేయండి. ప్రతి విధమైనటువంటి నాయన ప్రభ ప్రమాదములు యేసునామములో కొట్టివేయండి తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల సంతోషము, సమాధానము, ప్రేమతోటి నింపి నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఏ ఒక్కరి జీవితంలో కూడా ప్రతి దినము సంతోషకరముగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీలో సంతోషము, నీలో ఆనందము, నీలో నాయన ప్రభు నిత్య జీవమని నాయన ఎరిగి నాయన నీ యొక్క నిత్య జీవానికి నాయన ప్రభు వారసులు అవ్వడానికి ప్రతి ఒక్కరిని అట్టి సిద్ధపాటు మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన ప్రభ. ఈ లోకమును నాయన ప్రభ పెంటగా ఎంచుకుని నాయన ప్రభ నీ నీతిని, నీ రాజ్యమును వెతుకుచు నాయన ప్రభ నీవు మాకిచ్చినటువంటి దర్శనముల కొరకు నాయన ప్రభ ప్రయాసపడడానికి నాయన ప్రతి ఒక్కరికి అట్టి కృపను నువ్వు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వు ఉన్నవాడు అనువాడువై ఉన్నావు తండ్రి. మా జీవితంలో ఉన్నావు నాయన ప్రభ. నువ్వు నాయన ప్రతి విషయంలో కూడా నాయన ప్రభ మమ్మల్ని నడిపిస్తున్నటువంటి తండ్రి నీకు వందనములయ్యా ప్రభ. ఇంకెవరైతే నాయన ప్రభ పరిస్థితులను బట్టి నా జీవితం ఇంతే, నాకు ఇంకా మారదు, నా యొక్క పరిస్థితి ఇంతే అని నాయన నిరుత్సాహంతో నాయన ప్రభ అపవాది బంధకాలలో ఉంటూ నాయన ప్రభ ఎంతో దుఃఖిస్తున్నట్టు వారిని నువ్వు దర్శించండి అయ్యా ప్రభ. వారికి నాయన ప్రభ ధైర్యపరచండి అయ్యా ప్రభ. వారిలో ఉన్నటువంటి మనోదుఖమును తొలగించి నాయన ప్రభ వారిని నాయన నీ యొక్క కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. ధైర్యమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభ. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యందు భయభక్తులు కలిగి నాయన ప్రభ ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభ నీ యొక్క ప్రేమను నాయన ప్రభ పొందుకున్నటువంటి వారము ఆ ప్రేమను ఎల్లప్పుడూ కూడా నాయన చాటే వారిగా మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రభ. యేసయ్య నీ యొక్క ఆత్మ ఫలములు ప్రతి బిడ్డ కూడా నాయన ఫలించుటకు నాయన ప్రభ ప్రతి ఒక్కరి మీదను నాయన ప్రభ నీ యొక్క ఆశీర్వాదమును కుమ్మరించండి అయ్యా ప్రభ. నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య సర్వశక్తిమంతుడా, జీవాధిపతి నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య ఇదిగోనైనా ప్రభ ఇప్పటి వరకు ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డను నాయన నీ దయగల హస్తములతోటి నాయన ప్రభ నువ్వు దీవించమని నాయన ప్రభ వారి యొక్క పనుపాట్లలో కూడా నాయన ప్రభ నువ్వు నీ కృపను దయచేసి నీ కృపలో భద్రపరచమని నాయన ప్రభ నా యొక్క ప్రార్థన నీ పాదసాన్ని చేర్చుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.
మాతో కలిసి పాట ద్వారా దేవుని మహింపరిచిన సంఘ బిడ్డలకు మరియు సంఘ విశ్వాసులందరికీ ప్రభువైన క్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. మట్టివాడు నీటి కాలువల వారున నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నేటి దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు కానీ వాక్యాన్ని చదవలేకపోతున్నారు. కొందరైతే వాక్యం చదవడము రాక చదవలేకపోతే, కొందరికి చదువు వచ్చి కూడా వాక్యాన్ని చదవడానికి వారు మనసు పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ప్రార్థన చేయడం అంటే మనం దేవుడితో మాట్లాడడం, వాక్యం చదవడం అంటే దేవుడు మనతో మాట్లాడడం. దేవుడు మాట్లాడుతుంటే విననివ్వకుండా చేసే పని సాతాను ఎప్పుడు చేస్తూ ఉంటాడు. కనుక మీరు వాక్యాన్ని వినలేకపోతున్నారని, చదవలేకపోతున్నారని నేను గ్రహించాను. కాబట్టి ఏ విధము చేతనైనాను ఉదయకాల సమయంలో 3 అధ్యాయాలు మీకు చదివి వినిపించాలనేది నేను తీర్మానించుకున్నాను. కనుక ఈరోజు మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు దేవుడు ఏర్పరిచిన పరిశుద్ధ గ్రంథంలోని 3 అధ్యాయాలు చదువుకొని దేవుని మహింపరచుకుందామా? అయితే పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నాతో కలిసి చదవండి. 365 తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠ కుమారుడు ఏదో తీసుకున్నాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. సంఖ్యాకాండము 4వ అధ్యాయం. యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేటుకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసినదేమనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్ర వత్సల చర్మమైన కప్పును తీసివేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దోచవలను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, దోపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉంచవలను. అప్పుడు వారు వాటి మీద ఎర్ర బట్ట పరిచి దాని మీద సముద్ర వత్సల చర్మపు కప్పు వేసి దాని మోత కర్రలను దోచవలను. మరియు వారు నీలి బట్టను తీసుకుని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చెప్పలను, దాని సేవనను, వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రను కప్పి దాన్ని దాని ఉపకరణములన్నిటినీ సముద్ర వత్సల చర్మమైన కప్పులో పెట్టి దండి మీద ఉంచవలను. మరియు బంగారమైన బలిపీఠం మీద నీలి బట్టను పరిచి సముద్ర వత్సల చర్మముతో దాన్ని కప్పి దాని మోతకర్రలను దోచవలను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకుని నీలి బట్టలో ఉంచి సముద్ర వత్సల చర్మంతో కప్పి వాటిని దండెం మీద పెట్టవలను. వారు బలిపీఠం మీద బూడిద ఎత్తి దాని మీద ధూమ్ర వర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా దోపార్తి ముండ్లు, గరిటెలు, గిన్నెలను, బలిపీఠంపై ఉపకరణములన్నిటినీ దాని మీద పెట్టి సముద్ర వత్సల చర్మమైన కప్పును దాని మీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలను. అయితే వారు చావకుండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయులకు భారము. యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరుపై విచారణలోనికి వచ్చినవి ఏమనగా, దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరమంతటిపై విచారణ, పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణమున అన్నిటిలోనేమి దానిలోనున్న అంతటిపై విచారణలోనికి అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలో నుండి ప్రత్యేకింపుకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండినట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేమనగా,
అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలను. వారు చావకుండినట్లు పరిశుద్ధ స్థలమున రెప్పపాటు సేపైనను చూడుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పున వారి వారి వంశముల చొప్పున లెక్కించి సంఖ్యను వ్రాయించము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పనిచేయు చేరువారందరినీ లెక్కింపవలను. పనిచేయుటకు మోతలు మోయుటకు గెర్షోనీయుల సేవ. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దానిపైనున్న సముద్ర వత్సల చర్మమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారపు తెరను, ప్రాకారపు తెరలను, మందిరపు చుట్టను, బలిపీఠము చుట్టను ఉండు ప్రాకారపు గవని ద్వారా తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడిన యావత్తు మోయుచు పనిచేయుచు రావలను. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటినన్నిటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవాలి. వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలను. ప్రత్యక్షపు గుడారంలో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయొచ్చు యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద ఉండవలను. మెరీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపవలను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కింపవలను. ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దెమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దెమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నిటినీ, వాటి సంబంధమైన పని అంతటికీ కావలసిన వాటినన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్లను వరుసలో లెక్కింపవలను. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారంలో యాజకుడుకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పాను. ఇప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగే ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి. వారి వారి వంశముల చొప్పున వారి వారి లెక్కింపబడిన వారు 2750 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయ తగిన వారిని కహాతీయుల వంశములో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులకు వారిని లెక్కించిరి. గెర్షోనీయుల్లో వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేటుకై సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయదగిన వారిని గెర్షోనీయులు లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనును వారిని లెక్కించారు. మెరారీయుల వంశంలో తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్ల మొదలుకుని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగే ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మెరారీయుల వంశంలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించబడిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలుల ప్రధానులను లెక్కించిన లేవీయుల్లో 30 ఏండ్ల మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారంలో సేవయు మోతయు జరిగించు నిమిత్తమైన చేరు వారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతివాడును తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వల్ల లెక్కింపబడిరి. సంఖ్యాకాండము 5వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతి వానిని, శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని,
పాలెము నుండి వెలివేయవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడదానినేమి అందరినీ పంపివేయవలను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలను. ఇశ్రాయేలీయులు అలాగు చేసిరి. పాలెము వెలుపల అట్టి వారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములో దేనినైనను చేసి అపరాధులగునట్లు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధము వలన నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధంగా అపరాధం చేసిరో వానికిచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టము తీసుకున్నటి చేత ఆ మనుష్యునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలను యాజకుని అగును. ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనను యాజకునికి ఏమైనా ఇచ్చిన ఎడలా అది అతని దగును అని చెప్పుము. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహం చేసిన ఎడలా, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనం సైనించిన ఎడలా, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను, వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడని ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూముడు యవల పిండిలో 10వ వంతును తేవలెను. వాడు దాని మీద తైలము పోయకూడదు, దాని మీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకం చేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరగా తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తర్వాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకునవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకుని ఆ నీళ్లలో వేయవలెను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుగు తీసి రోషము విషయమైన నైవేద్యమును, అనగా జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచవలెను. శాపం పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసిందేమనగా, ఏ పురుషుడును నీతో నింపని ఎడల, నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలుగజేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు ఆధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కోటిమి చేసిన ఎడల, యెహోవా నీ నడుమును పడునట్లు నీ కడుపు ఉబ్బునట్లును చేయటం వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకు ఆస్పాదముగా చేయునుగాక. శాపము కలుగజేయి నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమేన్ అని చెప్పవలెను. తర్వాత ఆ యాజకుడు పత్రం మీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలుగుచేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలను. శాపము కలుగుచేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకుని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాన్ని తేవలను. తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికిడి తీసి బలిపీఠం మీద దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునది ఏదనగా, ఆమె అపవిత్రపరచబడిన తన భర్తకు ద్రోహము చేసిన ఎడల
శాపము కలుగజేయ ఆ నీళ్లు చేదు ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమును కాస్పాదముగా నుండెను. ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై ఉండిన ఎడల ఆమె నిర్దోషే గర్భవతి యగుననియు చెప్పుము. రోషము విషయమై విధి ఇదే: ఏ స్త్రీ అయినను తన భర్త ఆధీనంలో ఉన్నప్పుడు త్రోవ తప్పి అపవిత్ర పడిన ఎడల నేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలని నేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. లేవియ కాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను: నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరొకటుకు ఎవరైనను మొక్కుకునని తను తాను ప్రత్యేకించుకున్న ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలను. ద్రాక్షారసపు చెరకైనను మద్యపు చెరకైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండివి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకంగా నుండి దినములనియు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు. అతడు నాజీరవుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలను. అతడు యెహోవాకు ప్రత్యేకంగా నుండి దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీద కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయిన వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకంగా ఉండే దినములనియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడిగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవటం వలన ప్రత్యేకంగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరికించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నున్న యాజకుని ఎదుగు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవం ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరచవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకుని అపరాధ పరిహారార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకుని రావలను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడిన గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకంగా ఉండు దినములు నిండిన తరువాత వాని గూర్చిన విధి ఏదనగా ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు వారిని తీసుకుని రావాలని. అప్పుడు అతడు దహన బలిగాను నిర్దోషమైన ఏడాది మగపిల్లను గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడగొర్రెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన యొక్క పొట్టేలను, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనెతో పోసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును పానార్పణమును అర్పణముగా యెహోవా ఎద్దుకు తేవలను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పింపవలను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలను యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలను. వాని నైవేద్యమును వాని పానార్పమును అర్పింపవలను. అప్పుడు ఆ నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకుని ఆ వ్రత సంబంధమైన తన తల్లి వెంట్రుకలు తీసుకుని సమాధాన బలి ద్రవ్యపు క్రిందనున్న అగ్నిలో వేయవలను. మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరీని తీసుకుని నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకుని పిమ్మట అతని చేతుల మీద వాటిని ఉంచవలను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపబడను. అల్లాడింపబడు బోరుతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగు. తర్వాత ఆ నాజీరు
ద్రాక్షారసమును త్రాగవచ్చును. మొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చుదాన్ని గూర్చిన విధియు, అతడు నాజీరు అయి ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చియు విధియు ఇది. త్రాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలెనని చెప్పు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగు అనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు నేటి దేవుని వాగ్దానము, నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. నో ఈవిల్ విల్ బి సీన్ ఇన్ యూ ఆల్ యువర్ డేస్. 1 Samuel 25th chapter 28th verse. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు బ్రతుకు దినములన్నీయూ నీకు అపాయం కలగకుండా దేవుడు కాపాడుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? అయితే నీకు ఈ శుభవచనం, నీ దినములన్నిటిలో నీకు ఎవరు అపాయం తలపెట్టినా ఆ అపాయంలో దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు. ఆ అపాయంలో ఉపాయాన్ని దేవుడు నీకు చూపించబోతున్నాడు. ఆయన నిన్ను ఆదుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆయన నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నాడు. దేవుడటి కృప నీకు కలుగజేయునుగాక. ఆమేన్.